హలో గైస్, నేను మీ శివాజీ. ఈ రోజు టాపిక్ లవ్ గురు. అదేనండి, ఒకప్పుడు రేడియోస్ మంచి బూమింగ్ లో ఉండి టీవీస్ చాలా తక్కువ ఉన్నప్పుడు వెల్కమ్ టు రెడ్ ఎఫ్ఎం 98.5 నేను మీ లవ్ గురు అంటూ లవ్ గురించి ఎన్నో స్టోరీస్ అండ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆయన టాపిక్ ఎందుకంటే ఒకప్పుడు అతను ఒక్కడే చెప్పడం నేను చూసా, కానీ ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, పాడ్కాస్ట్ అంటూ చాలా మంది ఇలాంటి లవ్ కంటెంట్ గురించి ఎన్నో వీడియోస్ చేస్తున్నారు. అందరి గురించి పక్కన పెడితే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. తను ఎవరంటే, అరే చాలా మందికి అసలు క్రష్ అంటే చాలు, ఏదో పెద్ద యుగాంతం గురించి మాట్లాడినట్టు. తిన గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, తిన గురించి నాకు బాగా ఐడియా ఉంది. మీకు వాత్సాయన ఐడియా ఉన్నాడు? అదేనండి, కామసూత్ర బుక్ గురించి రచించిన ఒక రచయిత. అయితే అతను ఒక బ్రహ్మచారి అంట. ఇలా వీడికి కూడా ఒక లవర్ లేదు, లవర్ని ఎలా పడేయాలో తెలియదు, లవర్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, లవ్ గురించి కంటెంట్ రాసేస్తూ ఉంటాడు. అది ఎలా అంటే, ఫస్ట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడడం దగ్గర నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయడం వరకు ఎలా ఉండాలి అని ఒక డీటెయిల్ కంటెంట్ ఒక లైన్ రూపంలో చెప్పేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని ఫస్ట్ టైం చూసినప్పుడు క్యాజువల్గా చూడాలంట. క్యాజువల్గా అంటే ఇలాగే కదా చూస్తారు. క్యాజువల్గా అంటే ఇంకెలా చూస్తారు? ఇలా చంద్రముఖి ఇలా కళ్ళెట్టుకొని రారా అనుకుంటే ఎవడన్నా చూస్తాడా? అలా రారా అంటే పోరా అంటే జోడించుకోవట్లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చి, ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడు. ఈడిక డైరెక్ట్గా మాట్లాడడం కాదు కదా, ఫోన్లో చాటింగ్ కూడా రాదు. ఈడి చాటింగ్ ఏముంటుంది చెప్పనా? మొబైల్ ఓపెన్ చేయగానే హాయ్, బాగున్నావా, ఏం చేస్తున్నావు, తిన్నావా, అంతే, అయిపోయింది. ఎవరు వచ్చినా సరే అయ్యే 4 ముక్కలు, అంతకు మించి వీడికి ఏ గాడిది గుడ్డు తెలియదు. వీడి లవ్ గురించి కంటెంట్ చెప్పేస్తూ ఉంటాడు. సో బేసికల్లీ మ్యాటర్ ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరినైనా సరే ఇష్టపడినా, వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నా, ముందు కొంతకాలం వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేయండి. ఆ జర్నీలో మీకు తన గురించి ఒక ఐడియా అనేది ఉంటుంది. ఆ తర్వాత కూడా మీరు నిజంగా లైఫ్ టైం కమిట్మెంట్ ఇవ్వగలరు అనిపిస్తే దెన్ జస్ట్ ప్రపోజ్ చెప్పండి విషయం ఏంటో. ఆ తర్వాత ఓకే అయితే లైఫ్ టైం ట్రావెల్ అవుతారు, లేదంటే ఆ జ్ఞాపకాలతో అక్కడితో స్టాప్ చేయొచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, శివాజీ.